ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. నిజవర్గ ప్రజలకు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు కురుక్షేత్రం మొదలైంది. నీతి నిజాయితీకి, అవినీతి పరులకు, శాంతియుతంగా ఉండే పార్టీకి, దౌర్జన్యంగా ఉండే పార్టీలకు శంకారావం. దేనికి చెప్తున్నామంటే అటు కేంద్రం పార్టీ బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి విభజన హామీ ఏ ఒక్కటి చేయలేదు.
రెండవది 5 ఏళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది 14 నుంచి 19 వరకు వాళ్ళు ఒకటి కూడా విభజన హామీలు చేయలేదు. ఇంకా వైపాక ప్రభుత్వం 19 నుంచి ఇప్పటి వరకు వైపాక ప్రభుత్వము నవరత్నాలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాలు అని చెప్పిన తర్వాత ఆయన నవమోసాలు చేసినాడు. నంబర్ 1 కరెంటు ఛార్జీలు పెంచామన్నాడు, మాట తప్పాడు. నంబర్ 2 ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నాడు, ఆర్టీసీలు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మూడోది మద్యం నిషేధం అన్నాడు, మద్యం ఏరులైపడుతుంది. ఇంకొకటి పెట్రోల్ డీజిల్ పెంచమన్నాడు, పెట్రోల్ డీజిల్ పెంచారు. ఆస్తి పన్ను పెంచమన్నాడు, ఆస్తి పన్ను పెంచాడు. లాస్ట్కు చెత్త పన్ను వైసీపీ ప్రభుత్వం. ప్రజలు బాగా ఆలోచన చేయాలా. ప్రత్యేక హోదా మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన మోడీ దగ్గర పోయి గులామై మెడ వంచి వచ్చేస్తున్నాడు. మీరు గమనిస్తున్నారు. ఒక్క ఛాన్సు అందరికి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇస్తే విభజన హామీలు ప్రాంతీయ పార్టీలు ఏమీ చేయలేవు. బాగా ఆలోచన చేయండి. ఏదున్నా కేంద్ర ప్రభుత్వం చేయాలా. కేంద్ర ప్రభుత్వము విభజన హామీల్లో విఫలమైంది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు దానికి పునాదులేసి అది కూడా రాలేదు. ఏ ఒక్క పరిశ్రమ రాలే ఆంధ్ర రాష్ట్రానికి. ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా నిలబడిపోయింది. రైల్వే జోన్ లేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఏ ఒక్కటి చేసినారని చెప్పి వీళ్ళకు ఓటు వేయాలా. ప్రజలు బాగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ అభ్యర్థికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ శ్రీ షర్మిలారెడ్డి గారు కడప జిల్లా వాసులు ప్రజలు నమ్ముకొని ఆడక తెలంగాణలో ఆయమ కాంగ్రెస్ పార్టీ నష్టం వస్తుందని చెప్పి ఆయమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి కాపాడాలా, మా నాన్న ఆశయాలు చేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలా, ప్రధాని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలా అనే ఆలోచనతో మిమ్మల్ని నమ్ముకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా కడప జిల్లా ప్రజల్ని నమ్ముకొని ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడింది. ఇంకా నా విషయానికి వస్తే ప్రజలు బాగా ఆలోచన చేయండి. ప్రొద్దుటూరు డెవలప్మెంట్ కావాలన్నా, మన విభజన హామీలు కావాలన్నా కేంద్రం నుంచి సహకారం కావాలా. సహకారం అంటే కాంగ్రెస్ పార్టీ రావాలా. ఇది గమనించండి. ఇప్పుడు మీరు ఓటు వేస్తే జగన్కు వేసినా బీజేపీకి పోతుంది, తెలుగుదేశానికి పోతే బీజేపీకి పోతుంది, పవన్కి పోసినా బీజేపీకి పోతుంది. ప్రత్యేకంగా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు బాగా చేసే ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఓటరు మహేశ్వరులకు మేము ఒకటే శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ ఈ ఎలక్షన్స్ గత ఎన్నికలలో 130 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలకు ప్రాణాలు అర్పించిన రాహుల్ గాంధీ అలాంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ. అది గమనించుకొని ప్రతి ఒక్కరు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ పెట్టినది. ఈరోజు బలవంతులు అయినారంటే కాంగ్రెస్ పార్టీ బిచ్చిన పెట్టిన వాళ్ళు ప్రాంతీయ పార్టీలకు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో పార్టీలో ఉన్నవాడే, ఇటు జగన్మోహన్ రెడ్డి బిచ్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినోడే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతు పారిశ్రామిక యువజన రైతు పారిశ్రామిక అని చెప్పి వైఎస్ఆర్ పార్టీని పెట్టినారు. దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి లేరు. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి. మీకు పథకాలు వచ్చినా కానీ ఏది ఇచ్చినా కానీ మహిళలకు ప్రతి నెల 8,333 రూపాయలు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ఇల్లు లేని వాళ్ళకు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు,
రైతులకు రుణమాఫీ 2 లక్షలు ఇలాంటి పథకాలతో పీజీఓకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇలాంటి పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. కాబట్టి మీరు తమరు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి అటు ఎంపీకి ఎమ్మెల్యేకు తప్పకుండా ఓటు వేయించి హస్తం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకు మన ఓటు, హస్తం గుర్తుకు మన ఓటు, హస్తం గుర్తుకు మన ఓటు.